సర్కార్ కొలువులకు ఏజ్ పెంచరా, ముగిసిన 46 ఏళ్ల గడువు, స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, సడలింపుపై సర్కార్ మౌనం, నిరుద్యోగుల ఆందోళన, 2 నెలలు చూసి నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ. ఈ పాపం కూడా కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారు ఏమన్నారంటే, యువత అంతా ఉద్యమంలో పాల్గొన్నది, వాళ్ళు తీవ్రంగా నష్టపోయినలు, వాళ్ళకు ఏజ్ సడలింపు అవసరమైతే 50 వరకు పెంచుతాం, 48 వరకు పెంచుతాం అని ఆ రోజు ఒక అబద్ధపు హామీ ఇచ్చిండు. పైగా నిరుద్యోగులందరినీ మోసం చేస్తూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచిండు. 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు ఉన్నదాన్ని 62 సంవత్సరాలకు తీసుకుపోయిండు. రిటైర్మెంట్ వయసును కూడా పెంచి అటు ఉద్యోగుల మీద భారం వేసిండు, ఇటు నిరుద్యోగులను నాశనం చేసిండు. పైగా నోటిఫికేషన్లు లేకుండా ఇబ్బంది పెట్టిండు. ఈ పాపం కూడా కేసీఆర్ గారిదే. రోజొక్క విషయంలో కేసీఆర్ గారు ఎన్ని పాపాలు చేసిండో ఆ లిస్ట్ అంతా ప్రజల ముందు పెడదాం. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగిపోవడానికి కారణం కేసీఆర్ గారే. ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉన్నదో భయంకరంగా పెంచిండు దాన్ని. ఇంకా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా 2 సంవత్సరాలు పెంచి 64 సంవత్సరాలు చేద్దామంటాడు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రిటైర్మెంట్ వయసు దాటిపోయిన వాళ్ళను ఉద్యోగాల్లోనే కొనసాగించి అన్ని రకాలుగా నిరుద్యోగులను మోసం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. దాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి సర్కార్ కొల్లోకి ఏజ్ పెంచాలంటే ఖచ్చితంగా 100% పెంచాలి. 46 ఉన్నది కనీసం 48 చేయాలి. 46 ఉన్నది కనీసం 48 అయినా చేయాలి. మరి ఆ ఆలోచనను ఈ ప్రభుత్వం అయినా చేయకపోతే ఖచ్చితంగా దెబ్బతింటుంది.